వారు ఒక సమావేశానికి వారు నివాసం నుంచి బయలుదేరితే వారి మీద దాడి చేస్తే నోటికి వచ్చినటువంటి బూతులు తిడితే ఆ రోజు ఈ హోంమంత్రి ఏమైందని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆ రోజు మహిళా లోకం మీద జరిగినటువంటి దాడి అని ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నా. అరవ శ్రీధర్ అనేటువంటి ఒక ఎమ్మెల్యే ఒక మహిళని మోసం చేసి 5 సార్లు అబార్షన్ చేసి చివరికి వారి పార్టీ నాయకులతో కర్రతో లాఠీతో నడి రోడ్డు మీద కొడతా ఉంటే మాట్లాడినటువంటి ఈ హోంమంత్రి ఈ ప్రభుత్వం మిమ్మల్ని మేకప్ అంటే మీకు బాధ పొడుచుకొచ్చిందా? ఈరోజు లాకప్ డెత్ గురించి, తప్పిపోయినటువంటి పిల్లల గురించి ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న మాట్లాడుతూ ఉన్నారు. హోంమంత్రి కూడా మీరు విమర్శిస్తారా అని. మీరు మా మీద ఆ రోజు చేసినటువంటి విమర్శలు ఈ రాష్ట్రంలో ఆ రోజు ఉన్నటువంటి వాలంటీర్లు రెక్కీ చేసి 30,000 మంది మహిళలు మిస్సింగ్కి కారకులైనటువంటి వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి తీసుకొస్తామని చెప్పి మాటిచ్చారే. అధికారంలోకి వచ్చి 24 మాసాలు సగం మీ పరిపాలన ముగిసిపోతా ఉందే. ఈ 30,000 మందిలో ఎంతమందిని తిరిగి తీసుకొచ్చారని అడుగుతా ఉన్నా. నిన్న డిప్యూటీ స్పీకర్ మాట్లాడతారు, నేను ఏదైనా కంప్లైంట్ ఇస్తే పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి అయిన తర్వాత ఇస్తాను అంటే ఏంటి అర్థం? ఇప్పుడు ఉన్నటువంటి హోంమంత్రి చేతకాని వ్యక్తి అనేటువంటిది మాట కాదా అని అడుగుతా ఉన్నా. అదే పవన్ కళ్యాణ్ గారు మొన్న కాకినాడలో ఏం మాట్లాడారు? హోంమంత్రి నేను కాకపోవడం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రిమినల్ అదృష్టం అంటే ఏంటి అర్థం? మీ డిప్యూటీ సీఎం, మీ డిప్యూటీ స్పీకరు, మీ పార్టీలో మీ అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులే మా హోంమంత్రి చేతకాని వ్యక్తి అని చెప్తా ఉంటే ఇంకా సిగ్గురాలేదని అడుగుతా ఉన్నా. ఇన్ని రకాలైనటువంటి విషయాలన్నీ వదిలిపెట్టి తల్లి తాలూకా శోకం మర్చిపోయారు. కనబడినటువంటి కూతురు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఆ తల్లి తాలూకా బాధ చూడలేకపోయారు. నడి రోడ్డు మీద దెబ్బలు తిన్నటువంటి ఆ మహిళ తాలూకా కష్టాన్ని తీర్చలేకపోయారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక జిల్లా పరిషత్ చైర్మన్ నడి రోడ్డు మీద కారు మీద దాడి చేస్తే స్పందించలేనటువంటి ఒక హోంమంత్రి రాష్ట్రంలో ఉంటే ఎంత, ఊడిపోతే ఎంత అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా.